క్యారెట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఇలా క్యారెట్ రైస్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సునీల్ బ్లాగ్స్. ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ జ్యూస్ తాగడానికి కానీ డైరెక్ట్గా క్యారెట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను. ఈ మొత్తం వేడయ్యాక దీనిలోకి 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. క్యారెట్ మగ్గడానికి కూడా కొంచెం సాల్ట్ అయితే వేసి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. దీనిలోకి కారం అది వేయాల్సిన అవసరం లేదు, ఈ చికెన్ మసాలాని సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా దీనిలో వేసుకోవాలి. రైస్ని వండేటప్పుడే కొంచెం సాల్ట్ అది వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే అన్నం క్యారెట్ మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ తిన్న పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఒక అరగంటలో రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేసి ఇప్పుడైతే ఒక లైక్ చేయండి.